హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. విద్యార్థుల భోజనానికి సంబంధించి గరికపాటి గారు మాట్లాడినటువంటి మాటలు వివాదాస్పదంగా మారినటువంటి విషయం అందరికీ తెలుసు. సో దీని వెనుక మరొక కోణం దాగి ఉందని చెప్పి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనతో పాటు ఎన్ఆర్ఐ నందకిషోర్ గారు ఉన్నారు. మరి సార్ అనేక విషయాలు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో మీ ముందుకు రావడం జరిగింది. సో మరి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే రవి గారు. దాని వెనకాల కోణాలు గట్రా ఉన్నాయని చెప్పను కానండి. ఓకే, ఏదో కొన్ని గురువు గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయనేది తెలియని విషయాలు. సార్ ఏం చెప్తారు సార్? నిజంగా ఇప్పుడు పేద విద్యార్థులు అంటే కేవలం గుడ్డు కోసమో భోజనం కోసమే దానికోసం వెళ్తారనేది ఆయన యొక్క మాటల ఉద్దేశంగా కనిపిస్తూ ఉన్నది. సో దాని తర్వాత వివాదాస్పదం అయిన తర్వాత వాళ్ళు ఏంటి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వక్రీకరించారనేటువంటి కోణంలో కూడా మళ్ళీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. సో మీరేం చెప్తారు అసలు? ఆడియో ఉందండి. ఉంది సార్, ఆడియో ఉంది. అది ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, షూర్. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం లేదా మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మనసునే కూర్చుంటాడు. పేదలకు మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడతారు సార్ ఇంట్లో? దీంట్లో రకరకాల కోణాలు విశ్లేషణ ఏం లేదండి. కొన్ని ధర్మ సందేహాలు అయితే నాకున్నాయి. మామూలుగా ఉన్నదండి అంటే ఎంత వారులైనా కాంతదాసులైనా, అఫ్కోర్స్ ఇది కాంత అనకనండి, ఎంత గొప్ప పండితులైనా ఎక్కడో ఒక్కడ ఏదో ఉంటదని అనిపించింది. మరి ఏ స్వామి కార్యం కోసం ఇది చేశారు నాకు తెలియదు కానండి. కొన్ని విషయాలు అయితే మాట్లాడాలండి. మీకు గుర్తుంటే 3-4 రోజుల క్రితం అనుకుంటా మైలవరం మండలంలో మైలవరం పట్టణంలో ఒక స్కూల్లో పిల్లలకి ఏదో ఆహారం బాగాలేదు అని చెప్పేసి బాగోని ఆహారం తినలేని ఆహారం కాబట్టి వాళ్ళకున్న ప్రాథమిక హక్కు బాగాలేదని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసి రీఅష్యూర్ చేశారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాన్ని అక్కడ వరకు అవుతాం. దీనికి దానికి అంటే గరికపాటి గారు ఆచార్య దేవులు గరికపాటి గారు మాట్లాడిన దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనే దానికన్నా కూడా ఇంకొకటి అండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అవునండి, అది కొంతమంది ప్రేమించే తెలుగుదేశమైనా అందరూ ప్రేమించే భారతదేశమైనా ఓకేనా? ఓకే, దేశం అంటే మట్టి కాదు మనుషులే. ఆ మనుషులు నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఈ రోజు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా మాల్ న్యూట్రిషన్ తోటి ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలు వస్తున్నాయి. దే ఆర్ నాట్ బికమింగ్ యాజ్ స్ట్రాంగర్, యాజ్ ఇంటెలిజెంట్, యాజ్ స్మార్టర్ దే కుడ్ బి. దే ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ చెప్తున్నారు. భారతదేశం కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుని, నాకు గుర్తున్నంత వరకు 1995 అనుకుంటా, అప్పుడు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పెడదామని పెట్టారు. ఓకేనండి. ఓకే, ఆయన ఏమన్నారండి, గుడ్లు పెట్టాలా, గాడిద గుడ్లు పెట్టాలా, బూట్లు ఇవ్వాలా, పుస్తకాలు ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలా, పెళ్లి కొడుకు ఎక్కడ పిల్లోడిని, ఎక్కడ ఒక విద్యార్థిని, ఒక పేద విద్యార్థిని చదువుకునే హక్కుని, దానికి తోడు బ్రతికే హక్కుని తీసుకెళ్ళి ఒక శోభనం పెళ్లి కొడుకుతో ఏ స్వామి కార్యం కోసం మరి దాన్ని కలిపారో నాకు తెలియదు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. గురువు గారు చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు, ఆయన మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఓకే, దీనికన్నా ముందు ఈ గురువు గారిది ఈ మధ్య నేను ఒకటి వీడియో చూసా. ఏంట్రా అంటే, హనుమంతుల వారు తెలుగువారే అని చెప్పి ఆయన ఒక తీర్మానం చేశారు. తీర్మానం బాగా నచ్చింది నాకు. ఎందుకు చేశారంటే, ఇప్పుడు హనుమంతుల వారు లంక దాటి సీతమ్మను ఎతకడానికి వెళ్ళి లంకను కాల్చి వస్తారు కదా, అవుతుంది కదా. తనకి మాలిన పని, తనకి కాని పని, తనది కాని పనిని నెత్తినెట్టుకొని లంకను కాల్చే అలవాటు తెలుగు వాళ్ళకు మాత్రమే ఉంటది. ఇలాంటి కాల్చింది కేవలం హనుమంతుడు కాబట్టి ఆయన తెలుగువాడే, తమిళవాడు, మలయాళం, ఉత్తరాదోళ్ళు అని చెప్తుంటారు. కాదు కాదని చెప్పి గురువు గారు ఒక వీడియో చూడడానికి చాలా బాగుంది. నిజమే, మనకు కొన్నిట్లని. అలాగే గురువు గారు, మీకు మాలిన
విషయం గురించి మీరు వ్యాఖ్యానించినందుకు మీరు ఆంధ్రులని కన్ఫర్మ్ అయిపోయింది. ఉమ్, మీరు వ్యాఖ్యానించిన దాని మీద నేను వ్యాఖ్యానిస్తున్నాను కాబట్టి నేను కూడా ఆంధ్రుడనే తెలుగుడనే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. అయిపోయింది. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు పిల్లలు బడికి రావడానికి వాళ్ళకి పేద పిల్లలకే కదండి, డబ్బున్న వాళ్ళకి చిరాక్ స్కూల్లోకి ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ లోకి వెళ్ళే వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు కదా. అవును. గవర్నమెంట్ ప్రభుత్వ బడుల్లోకి వెళ్ళే వాళ్ళకి, పేద పిల్లలకి కాయ కష్టం చేసుకుంటే తప్ప రోజు గడవని తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం, వాళ్ళ యొక్క వృద్ధి కోసం మనం చేస్తున్నాం. అవును. మరి దాని మీద ఆయన గుడ్డిస్తారా, గాడిద గుడ్డిస్తారా, కోడిగుడ్డు తిని అన్నం తినేవాడు కోడిగుడ్లు ఎందుకు, ఇట్లా అన్ని మాట్లాడారు కదా. అంటే అన్నా క్యాంటీన్ అని ఒకటి పెడుతున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. అన్నా క్యాంటీన్, అవును. 5 రూపాయలకే భోజనం, భోజనం. తినేవాడు తింటా. మరి గురువు గారు ఎప్పుడన్నా ఆడికి ఆకలి వేస్తే తింటాడు, కొనుక్కొని తింటాడు, నువ్వెందుకు ఇవ్వాలి 5 రూపాయలకి గవర్నమెంట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? నాకు గుర్తున్నంత వరకు ఒక్కొక్క మీల్కి 33 రూపాయల సబ్సిడీ ఎంత వస్తుందండి గవర్నమెంట్ తరఫున. ఓకే. ఎందుకు ఇస్తున్నారు ఉమ్, అని అడిగారా? అడగలేదు. ఆకలేసినోడు పెద్దోళ్ళు, పైగాళ్ళు సంపాదించుకునే వయసులో ఉండేవాళ్ళే కదండి. అవును. వాళ్ళు ఎందుకు అడగలేదు మరి గురువు గారు? ఏమో ఏ స్వామి కార్యము. ఓకే. ఓకే, బస్సులో వెళ్ళాలనుకుంటే ఎవరికి కావాలంటే వాళ్ళు టికెట్ కొనుక్కొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. అవును. ఏ ఉచిత బస్సు ఎందుకు, వాళ్ళకి ఎవరికి కావాలంటే టికెట్లు కొనుక్కొని వెళ్ళలేరా అని ఏ స్వామి కార్యం కోసము అడగలేదు. ఓకే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకొకటి, పెద్ద మనిషి గారు మొన్న మధ్య మన ముఖ్యమంత్రి గారే ఏమన్నారు? ముగ్గురేసి పిల్లలు ఒక్కరొద్దు, ముగ్గురు ముద్దు. ముగ్గురు కాదు, అవసరమైతే ఇంకెక్కువ మందిని కనండి. ఎంత ఎక్కువ మందిని కొంటే అంత మందికి రేషన్ ఇస్తా, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా, అవసరమైతే వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తా అని ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. ఆయన శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కూడా ఆయన మాట్లాడుండదు, వేరే విషయం. కానీ అది వ్యక్తిగత విషయం కదా. మన గురువు గారు ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు 1% ఆస్తి అమ్మితే 200 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయన్నారు. అంత ఆస్తిపరులు కదా మీరు. మీరు ముగ్గురొద్దు ఒక్కరు ముద్దని ఒకళ్ళని అన్నారు, ఒక్క నలుసునంటే ఒక్క నలుసుని అన్నారు. ఆ నలుసు కూడా ఒక్కరే ముద్దు, అంతకన్నా ఎక్కువ వద్దు అంటూ ఆ నలుసు కూడా ఒక్కరినే కన్నారు కదా. అలాంటి కుటుంబానికి పెద్దయిన మీరు వేరే వాళ్ళ కుటుంబాల గురించి ఎంతమంది పిల్లలు కనాలో, పైగా కాయ కష్టం చేసుకుంటే తప్ప, రెక్కాడితే తప్ప డొక్కాడ కుటుంబాలని ముగ్గురు కనండి, నలుగురు కనండి అని చెప్పారు. అది వ్యక్తిగత విషయం కదా. నీ గురువు గారు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఏ స్వామి కార్యం కోసం ప్రశ్నించలేదు. లేదు. ఓకేనా. నెక్స్ట్ సింగపూర్ వెళ్ళాలండి. మీరు మీకు పని ఉంది, మీరు సింగపూర్ వెళ్తున్నారు, విమానంలో వెళ్తారు, హైదరాబాద్ నుంచి వెళ్తారు, అమరావతి నుంచి వెళ్తారు, ఎక్కడి నుంచి వెళ్తారు మీ ఇష్టం, టికెట్ మీరు కొనుక్కొని వెళ్తారు. ఓకే. ఎవడ అవసరం ఉంటే వాళ్ళు వెళ్తారు. కానీ సింగపూర్కి విజయవాడ నుంచి సింగపూర్కి ఫ్లైట్ లేండి, నడపండి. మీ దగ్గర టికెట్లు సరిపడా తెగకపోతే గవర్నమెంట్ మేమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరు మీద డబ్బులు ఇస్తాం ఓకే అని చెప్పి 2018 కాలం కూడా 18 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు విమానాలకి ఇచ్చింది. ఎందుకండి? ఎవడ గవర్నమెంట్ వెళ్తాడు కదా. అవును. పైగా అదేమన్నా కడుపు నింపే పని, రాష్ట్ర వ్యాప్తంగా కడుపు నింపేవారు కొందరు అమరావతి వెళ్ళాలి, అమరావతి నుంచి సింగపూర్ వెళ్ళాలి. అక్కడి నుంచి ఎంత దూరం అంటే 4 గంటలు హైదరాబాద్ ఎక్కెళ్ళొచ్చుగా. దానికోసం స్పెషల్ ఫ్లైట్లు వేయించుకుని ఆ ఫ్లైట్లకి మళ్ళీ 18 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ అండి. గురువు గారు ఎట్లాంటి ఎప్పుడైనా అడుగుతారా అని చూసా. అడిగే ఉంటారు మహానుభావులు, ఏ స్వామి కార్యం కోసం అడిగే ఉంటారు. కానీ నాకు తెలియలే, అడిగే ఉంటారని అనుకుంటున్నా. ఓకే, అవునండి. మరి కృష్ణా నది ఎప్పటి నుంచో పారుతుంది కదా. పవిత్ర సంఘం హంసల దీవి దగ్గర నాగాలంక దగ్గర కలుస్తుంది కదా. అక్కడెక్కడి నుంచో పుట్టి కింద ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఇట్లా వెళ్ళి కలుస్తుంది కదా. ఏనాడు లేని జలహారతులు ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ జలహారతులు ఇవ్వకపోతే కృష్ణానది సముద్రంలో కలవదా చంద్రబాబు నాయుడు గారు అని మన గురువుగారు అడిగే ఉంటారు ఏ స్వామి కార్యం కోసమో. నాకు మాత్రం తెలియలా. ఓకే, ఇవేమీ వృధా కాదు, అయ్యే ఉంటాయిలేండి. ఆయన అడిగే ఉంటారు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం గుడ్లు కావాలన్నా, గుడ్లు కావాలన్నా, బూట్లు కావాలన్నా, బట్టలు కావాలన్నా,
ఎవడకు కావాలంటే ఆడు చదువుకుంటాడు, ఇవన్నీ వేసుకుని చదువుకుంటాడా, శోభనం పెళ్లి కొడుకు. ఏమండి, పిల్లల చదువుని, పేద పిల్లల చదువుని, రెక్కాడితే కానీ డొక్కాడని పసి పిల్లల యొక్క చదువుని తీసుకెళ్లి శోభనం పెళ్లికి మంచం మీద కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేసి అల్లుడు స్థాయికి కొలిచారు చూశారు. గురువు గారిలో కొంచెం అంతకు ముందు రోజు మరి తిన్నది సరిగ్గా వంట పట్టి ఉండకపోవచ్చు, క్షమించండి గురువు గారు. మిమ్మల్ని పర్సనల్గా అనటం కాదు గురువు గారు, మీరు ఆచార్య దేవులు, మిమ్మల్ని అనటం కాదు, ఓకేనా? సో ఇట్లా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ అడిగారండి. ఇంకొకటి, గోదావరి నది అక్కడెక్కడో మహారాష్ట్రలో పుట్టి కింద మన గోదావరి జిల్లాలో వెళ్ళి సముద్రంలో కలిస్తే మధ్యలో 4-5 రాష్ట్రం దాటి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2000 కిలోమీటర్లే వెళ్తుంది అన్నట్టుగా వినికిడి. ఎక్కడెక్కడైనా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాలు జరిపారండి మన గోదావరిలో? అది కోటిలింగాల రేవు దగ్గర 29 మంది కాలం చేశారు. ఆ పైగా ఆ తర్వాత మన గురువు గారు అడిగే ఉంటారు, బట్ నాకు వినపల్లా, ఏం తెలియలేదు, నేను చూసి ఉండకపోవచ్చు. ఏమంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఎంత ఖర్చులు పెట్టలేదు. గోదావరి పుష్కరాలు పెద్దలకి కర్మకాండాలు చేసుకునేది, కొంతమంది పుణ్యస్నానాల కోసం, ఎవరికి కావాలనుకుంటూ వాళ్ళు వస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఖర్చు పెట్టడం ఎందుకు? 2000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఏ రాష్ట్రంలో లేనిది ఇంత ప్రజాధనం కదా, వృధా అని ఎప్పుడైనా గురువు గారు అడిగే ఉంటారులేండి. అడగకుండా ఎందుకు ఉంటారు మహానుభావులు? మీకు తెలియట్లేదు? నేను వినలేదు. ఏ స్వామి కార్యం కోసం వారు అడిగే ఉంటారు. ఓకే. గురువు గారు సందర్భాన్ని వక్రీకరించారు, ఈ సందర్భంలో మాట్లాడింది ఏదో చూసినట్టు గుర్తు. అయితే నాకు నిజంగా అది నాకు పూచాయిగా గుర్తుంది. నాకేంటంటే నిజంగా సందర్భోచితమో అనుచితమో కాదు, ఆయన లేదా అసందర్భంగానో లేకపోతే వక్రీకరణ జరిగింది అనుకోండి. ఇదిగో నేను మాట్లాడింది, ఇది ఈ జనాభా ఉన్నారు, ఇక్కడ మాట్లాడాను, ఇది కాంటెక్స్ట్, ఇది ఈ సందర్భంలో మాట్లాడాను, నాకు అంతరార్థం ఇది, ఇదిగో దీని ఒరిజినల్ వీడియో అని ఒరిజినల్ వీడియో ఇది పెట్టుంటే ఉండేదేమో నాకు అనిపించింది. క్లారిటీ ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని అది తీసేస్తే ఎందుకు తీసేశారు తెలియదు నాకు. ఏ స్వామి కార్యం కోసం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది స్వామి కార్యమే, స్వకార్యం కాదు, ఇది స్వామి కార్యమే అని నా నమ్మకం. ఓకే ఓకే. ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్నగా దాన్ని ఒక స్కీమ్ను పక్కన పెట్టాలంటే, అంటే గతంలో మొదటి నుంచి కూడా బాబు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చిన్నగా వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ ద్వారా చిన్నగా ఎక్కిస్తాడు అని, ఇట్లా మరి ఈయన చెప్తే, గరికపాటి గారు చెప్తే చాలామంది వింటారు, కరెక్ట్ కదా అనుకునేటువంటి అభిప్రాయం ఉందని చెప్పి ఈ స్కూల్లో ఉచిత భోజనాన్ని లేపేసేటువంటి కార్యక్రమం ఏదైనా జరుగుతుందా అనేటువంటి అభిప్రాయాలు కొంతమందికి ఉన్నాయి. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏమో తెలియదండి. గురువు గారు మరి అంత పెద్ద స్వామి కార్యాలు చేస్తారా? ఏమో చేయొచ్చేమో, తెలీదు, నాకు తెలియదు, నన్ను అడగండి. అంతే అంటారు? నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్.